అసలు 'నరసింహ' సినిమాలో ఇంత బ్లైండ్ మిస్టేక్స్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. అసలేంటంటే మన 'నరసింహ' సినిమా ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. ఈ సినిమా మొత్తం పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా 2037 వరకు వెయిట్ చేయాలి. ఇంత మొత్తం స్టోరీ రావాలంటే. అసలు దశావతారాలు ఇంది కంప్లీట్ కావాలంటే ఇంత లాంగ్ టైం ఎందుకు తీశారో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఖచ్చితంగా చాలా అయితే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్న సినిమా బాగుంది. సో కార్టూన్ సినిమా అయినా ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారో అసలు అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉండి కూడా ఇంత లాంగ్ ఇలా తీసుకుంటాను అనిపిస్తుంది. నాకైతే చాలా బాధగా ఉంది. ఆ సినిమా అయ్యేలోపు ఎంతమంది ఎటు వెళ్ళిపోతారో, ఎంతమంది మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూడాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మొత్తం 5 ఇయర్స్‌లో కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చూడాలనుకుంటున్నారు. మెయిన్‌గా మాట్లాడుకుంటే ఇందులో క్లైమాక్స్ సీన్ మాత్రం మొత్తంగా తప్పుగా చూపెట్టారు. అదేంటంటే మన నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఫుల్ కోపంతో దేవతల మీద చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. మొత్తం లోకాన్నే శాసిస్తూ అంటే మొత్తం ఊపుతూ ఉంటాడు. సో ఒక్కసారి భక్త ప్రహ్లాదుడు వచ్చేసి శాంతించండి స్వామి అంటే వెంటనే శాంతిస్తాడు. అసలు జరిగిన మ్యాటర్ ఇది కాదు. వెంటనే బాగా ఊగిపోతున్నప్పుడు అందరూ దేవతలు వెళ్ళి మన శివుడిని కలుస్తారు. శివుడు ఏం చేస్తారంటే వచ్చి శాంతించండి మహాదేవ అంటే అస్సలు శాంతించడు నరసింహస్వామి. మళ్ళీ ఏం చేస్తారంటే ఒక్కసారి మారు వేషాన్ని వచ్చి శాంతించండి అంటే గద్దలోపు వచ్చేసి ఆ స్వామిని భయపెడుతూ ఉంటాడు. అయినా నరసింహస్వామి అస్సలు శాంతించడు. వెంటనే ఉగ్రరూపం దాస్తాడు మన శివుడు. శివుడు దాచిన వెంటనే అప్పుడు నరసింహస్వామి ఏమంటారంటే వచ్చిన శివుడే ఈ మారు విషయంలో వచ్చిన శివుడే కాబట్టి శాంతించండి మహాస్వామి అంటే అస్సలు శివుడు మాత్రం మళ్ళీ ఉగ్రరూపం దాస్తూ ఉంటాడు. వెంటనే శాంతించండి నేను శాంతిస్తా స్వామి అంటే వెంటనే జరిగిన మ్యాటర్ ఇటీ అంటే వెంటనే శాంతించడు. అంటే ప్రహ్లాదు చెప్పిన వెంటనే శాంతించాడు. జరిగిన మ్యాటర్ ఏమిటంటే శివుడి దగ్గర వెళ్ళి శివుడు 2 రూపాలుగా మారిన తర్వాత ఆ దేవుడు మహాదేవుడు ఒక్కసారి శాంతిస్తాడు. సో జరిగిన మ్యాటర్ ఇదైతే మొత్తం టోటల్లీ బ్లైండ్ మిస్టేక్ చేసేసారు. నాకు అస్సలు నచ్చలేదు. స్టోరీ ఖచ్చితంగా ఉన్నట్టు తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్ చేయడానికి మరీ కోరుకుంటున్నాను చేయొద్దని. ఎందుకంటే స్టోరీ మొత్తం మిస్టేక్ చేస్తే బాగోదు. బట్ క్లైమాక్స్ సీన్ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద స్టోరీ ఉండి అంటే సినిమా కోసం స్టోరీ గ్యాప్ చేశారు అన్న చిన్నగా చేశారు. కానీ ఖచ్చితంగా ఇలా చేయొద్దని హోమ్లీ సంస్థను మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే అలా జరిగిన మ్యాటర్ జరిగినట్టు చూపెట్టాలి. జరిగిన దాన్ని జరిగినట్టు చూపెట్టదు. ఎందుకంటే మన హిందూ మహాభావాలను చాలా దెబ్బతింటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఎంతమంది చూస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ ప్లీజ్ మామ.